వీడి పేరు స్వాగి, కానీ పాపులర్ గా పీరియడ్స్ స్టార్ అని తెలుసు. వీడు సింపతి కోసం ఎంత దిగజారుతాడంటే మీరే చూడండి. అనుకోరి చెక్క అనుకోరి ఏమన్నా అనుకోరి. ఇప్పుడు ఇంత పెద్ద రొట్టగాని మీద రోస్ట్ చేయకపోతే రచ్చ రచ్చ అయిపోతుంది. ఇక చెయ్యాల్సిందే మరి రోస్ట్. 1-2 సార్లు పీరియడ్స్ మీద వీడియో చేస్తే ఎడ్యుకేషనల్, ఇన్ఫర్మేషనల్ పర్పస్ లేకపోతే హెల్త్ పర్పస్ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ వీని పేజ్లా సగానికి సగం రీల్స్ పీరియడ్స్ అనే టాపిక్ మీద అప్లోడ్ చేస్తాడు. అది కూడా ఏదో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంకా ఎక్కడ లేని సింపతిని దొబ్బేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినప్పుడు ఆ 5 days వాళ్ళు కోపం, నొప్పి, బాధ, చిరాకు, అసహ్యం ఇలా ఎన్నెన్నో ఎమోషన్స్ ని భరిస్తారు. కానీ ఆ టైంలో వాళ్ళు కోరుకునేది ఒకటి, నీ నుంచి ప్రేమ. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా నోటికి వచ్చినట్టు వాగుతున్నావు ఏంట్రా. అండ్ పీరియడ్స్ అనేది బయాలజికల్ ప్రాసెస్ రా జఫ్ఫా. ఇప్పుడు నువ్వు ఆ రీల్ లా మంచి మంచి మాటలు మాట్లాడి నిబ్బాస్ కొంతమందిని అట్రాక్ట్ చేసి నిబ్బీస్ ని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటట్టు చేద్దామని అనుకుంటున్నావు. నీకంటే అడుక్కో తినేటోడు బెటర్ రా, ఎందుకంటే వాడు పీరియడ్స్ అనే టాపిక్ మీద సింపతి అడుక్కోడు. తలరాతల రాసి పెట్టి లేని వాళ్ళ గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నా? అలా కాదురా ఎరుపు. దేవుడేం పిచ్చోడు కాదు, నీ కోసం ఎక్కడో ఒక దగ్గర బంగారం లాంటి భార్యను రాసి పెట్టుంటాడు. నువ్వు జస్ట్ వెయిట్ చేయి అంతే. ఒకవేళ వెయిట్ చేసినా రాకపోతే నువ్వు అన్నలకి భార్యగా ఉండిపోతావు బ్రో. అంటే నీకు ప్రొఫెషన్ సెట్ అయిపోతుంది, మాకు పీడ వదిలిపోతుంది. అమ్మాయిలకి బ్రతుకుండగానే 7 days కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతుంది. కానీ అందరూ స్ట్రాంగ్ కాదు అని చెప్పి మాట్లాడతారు. ఎవడు అసలు అట్లా చెప్పినోడు ఎవడరా? రీల్లో చూపెట్టరా వాడిని. నువ్వే నీ అంతటా కాంట్రడిక్షన్ క్రియేట్ చేసి 4 డైలాగులు యాడ్ చేసి సింపతిని దొబ్బేసి ఒక ఇష్యూ మీద గొప్పగా మాట్లాడుతున్నట్టు ఫీల్ అయిపోతా ఉంటున్నావు. అసలు ఏమనాలరా నిన్ను? ఇప్పుడు వీడు చేసే రీల్స్కి వీనికి క్రిటిసిజం లేకపోతే హేట్ రావడం వాటర్లో సాల్ట్ వేసినంత కామన్. కానీ వీడు ఆ హేట్ చేసేటోళ్ళకి రిప్లైగా మింగుతే షేప్ అవుట్ అవుతారని చెప్పిండు. అంటే నా కొడుకులా ఉన్నాడే వీడు. అమ్మాయి గొప్పదా అబ్బాయి గొప్పోడో అంటే నాకు అంత పెద్దగా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తా బ్రో, అదేంటంటే మనం ప్రేమిస్తే వాళ్ళకి మన ప్రేమను మాత్రమే ఇవ్వగలం. కానీ వాళ్ళు ప్రేమిస్తే మాత్రం ఆ ప్రేమతో పాటు వాళ్ళ వర్జినిటీని కూడా ఇస్తారు. అదేదో వాళ్ళకి గుండెల్లో స్థానం ఇవ్వగలం. కానీ వాళ్ళు మాత్రమే ఆ గుండెతో పాటు ఇక్కడ కూడా స్థానం ఇస్తారు బ్రో. అరే ఒకటి క్లారిఫై చేయరా, నువ్వు ఎర్రి పువ్వా, మంచి పువ్వా, లేకపోతే కొండెర్రి పువ్వులా ఆలోచిస్తావా? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఇరా పంచతంత్ర మొహమ్మడ, రీల్స్ చేసేటప్పుడు తాగి మాట్లాడకు, లేకపోతే నువ్వు మాట్లాడిన దాంట్లో లాజిక్ ఏడుందిరా లుచ్చ. ఆడదంటే నువ్వు కావాలి అనుకున్నప్పుడల్లా నీ సుఖాన్ని తీర్చే ఒక ఆట బొమ్మ మాత్రమే కాదు బ్రో. అరే అసలు అట్లా ఎవడు చెప్పలేదు, ఎవడు చెప్పడు కూడా. నువ్వే నీ అంతట అనుకుని 4 డైలాగులు చెప్పి పాజిటివ్ గా పోర్ట్రే చేసుకొని ప్రతి ఒక్క రీల్ ఇదే రొట్టె సైకిల్ ని రిపీట్ చేస్తున్నావు. ఓరు బాబు, నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు. నువ్వు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్. నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. వీడు ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ ఎట్లా ఉంటాయి తెలుసా? ఆడదంటే ఎవరు బ్రో? ఆడదంటే ఆడది బ్రో. ఆడదంటే అమ్మాయి బ్రో. అమ్మాయి అంటే ఎవరు బ్రో? అమ్మాయి బ్రో. అమ్మాయి అంటే గర్ల్ బ్రో. గర్ల్ అంటే ఆడది బ్రో. వీడి కంటెంట్ గురించి మాట వచ్చింది కాబట్టి వీడి కంటెంట్ ఎట్లుంటది అంటే పాత వీడియోలని కూడా కొత్తగా రిప్రజెంట్ చేసేటట్టు పెడతాడు. అందుకే స్టార్టింగ్ లో చెప్పిన అడుక్కు తినేటోడు నీకంటే బెటర్ అని. సో రీసెంట్ గా వీడి మీద ఒక ఇంటర్వ్యూ అయితే జరిగిందనమాట. దాంట్లో నాకు ఒక డిస్టర్బింగ్ క్లిప్ అయితే ఉంది, చూడండి. అయితే కింద కామెంట్లలో సగం కామెంట్లు ఇవే ఉంటాయి. అక్క అదే పీరియడ్స్ మీద చేస్తున్నా కదా, అందుకే అక్క అంటారు. మా వాళ్ళు చెక్కగాలైతే నేను అక్క అంటాను అనుకుంటా. అంటే వాడంతటా వాడు సోషల్ అవేర్నెస్ పెంచుతూ సోషల్ వెల్ఫేర్ చేస్తుండేమో అని అనుకుంటుండు. ఇదిగో ఇట్లాంటి రీజన్ వల్ల నేను నీకు పీరియడ్ స్టార్ అనే పేరుతో పాటు జోకర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అనే పేరు కూడా పెట్టాలి. లేకపోతే సగానికి సగం రీల్స్ పీరియడ్స్ అనే టాపిక్ మీదనే చేస్తే అక్క నాన్నక సన్మానిస్తారనుకున్నావారా జఫ్ఫా? వాళ్ళు కాదురా చెక్కగాళ్ళు, నువ్వు పెద్ద హాఫ్ నాలెడ్జ్ గానివి. అమ్మాయిలకి మంత్లీ ఒక్కసారి వస్తాయి, నీకు వాళ్ళు చూసిరేమో అంటున్నావు అంటే నీకు నిజంగానే వస్తాయి. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? అనుకుంటున్నావా? ఎందుకు బ్రో నువ్వు మొగోనివి కదా? ఓ మర్చిపోయినా, ఈ మధ్యనే నీ జెండర్ చేంజ్ చేసినావు కదా. ఓకే గైస్, వీడియో అనేసి లైక్ చేయండి. కలుద్దాం మళ్ళీ.